అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. అమ్మవారి దయ వల్ల ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా నేను కూడా మంచిగా ఇన్ని రోజులు పూజ చేసుకున్నాను. మీరు కూడా అలాగే చేసుకున్నారనుకుంటాను. ఇంకా మహానైవేద్యం కోసం టమాటా పప్పు పెట్టాను, రైస్ కూడా పెట్టాను. దోసకాయ పచ్చడి తొందరగా అయిపోతుందని పచ్చిమిర్చితో చేస్తున్నాను. అలాగే స్పెషల్ ప్రసాదాలు పూర్ణాలు, శనగపప్పు పూర్ణాలు. పొద్దున పప్పు నానబెట్టుకుని నీళ్ళని వంపేసాను, ఇది ఉడకబెట్టుకోవాలి. తోపుపిండి రాత్రి నానబెట్టేశాను, ఇది కూడా మిక్సీ వేసుకోవాలి పూర్ణాల కోసం. అమ్మవారికి రెండో ప్రసాదం పులిహార చేస్తున్నాను. ఇది కూడా బియ్యం కడిగిపెట్టి కుక్కర్లో పెట్టేస్తున్నాను. పులిహార రైస్తో పాటు శనగపప్పు కూడా పూర్ణాల కోసం పెట్టేసి పులిహారకి పోపు వేసేసి బాండిలో వేసాను. అలాగే దోసకాయ పచ్చడికిను టమాటా పప్పుకు కూడా పోపు వేసేసి పక్కకు పెట్టేశాను. ఇవాళ వంకాయ టమాటా కలిపి కర్రీ చేస్తున్నా, దానికోసం పోపు వేసేసాను. పోపు కూడా వేసేయండి, ఇప్పుడు మగ్గ పెట్టుకోవడం. టమాటా ముక్కలు కూడా వేసేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసాను. నీళ్ళ మూత పెట్టుకుని మెల్లిగా మగ్గించుకోవాలి. తోపుపిండి కూడా రెడీ అయిపోయిందండి. కొంచెం ఉప్పు వేసి కొంచెం నాననివ్వాలి, ఒక అరగంట అయినా. రైసు పప్పు కూడా అయిపోయిందండి. ఇంకా పచ్చడి మిక్సీ వేసుకోవాలి. దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి, పోపు వేసేసాను. ఇంకా పులిహార కూడా ఉప్పు అదంతా తిరమత కలిపేసాను. ఇంకా చింతపండు రసం కలపాలి. శనగపప్పులో ఎంత గ్లాస్ తీసుకున్నా అంత గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుని ఉడకబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఒక్కొక్క గ్లాసు బెల్లానికి 1.5 కన్నా ఎక్కువ, 1.5 కన్నా తక్కువ బెల్లం వేసుకొని ఇలా బెల్లం కరిగించుకోవాలి. కరుగుతున్నప్పుడు మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న పౌడర్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. బెల్లంలో నరకలు ఏమైనా ఉంటే వడపోసుకోండి. ఇప్పుడు మనం ఈ పేస్ట్, ఇది ఇందాక చేసుకున్న శనగపప్పు పేస్ట్ అంతా దీంట్లో పెట్టి కొంచెం గట్టిపడే వరకు చేసుకోవాలి. పూర్ణాల కోసం ఉండలు చేసి పెట్టేశానండి. చిన్న చిన్నవి చేసుకుంటే మనం తోపుపిండిలో ముంచులకు కొంచెం పెద్దవి అవుతాయి. పులిహార కూడా చింతపండు రసం అది కలిపానండి. పులిహార కూడా రెడీ అయిపోయింది. మహానైవేద్యం కోసం అమ్మవారికి అన్నము, పప్పు, అలాగే చారు, వంకాయ టమోటా కర్రీ, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. పూర్ణాలకి నూనె కూడా కాగిపోయిందండి. ఇట్లా తోపుపిండితో పాటు ఇలా వేసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా వేసేసుకోవాలి. ఫ్లేము కొంచెం హైలోనే ఉండాలి. ఇది బాగా వేగే వరకు కలపకూడదు. కదిపితే కనుక విరిగిపోయి మళ్ళీ పొడంతా బయటకు వచ్చేస్తుంది. ఒకవైపు కాలిపోయినాయి, మళ్ళీ తిప్పేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి.